హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రిపబ్లిక్ మీడియా టీవీ. మన ముందున్నాడు సుపరిచితుడు, సాక్రిఫైజింగ్ స్టార్, మీడియా ఛానల్ అందరికీ ఉపాధి అవకాశాలు ఇస్తూ, యూట్యూబ్ ఛానళ్ళకి ఉపాధి ఇస్తూ తన ఉపాధిని కోల్పోయి సఫర్ అవుతున్న మన సాక్రిఫైజింగ్ స్టార్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం, అదంతా చిట్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, సూపర్. రిపబ్లిక్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సో ఐఎమ్ సున్షిత్. ఐఎమ్ ఏ హీరో, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ బాలీవుడ్లో కూడా మెంబర్షిప్ ఉంది, కోలీవుడ్లో కూడా మెంబర్షిప్ తీసుకున్నాను. సున్షిత్ గారు, ఈరోజు నేను చాలా సీరియస్గా మీకు ఆపర్చునిటీస్ వచ్చే విధంగా ఫన్నీ లేకుండా అన్ని నిజాలు మాట్లాడతారని నేను నమ్మి వచ్చాను. మళ్ళీ మీరు బాలీవుడ్లో, కోలీవుడ్లో అన్నిట్లలో కార్డు ఉందన్నారు. ఎనీవేస్, అది ఫన్గానో ఇంకేదో తీసుకుందాం, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ మీకు ఇప్పటి నుంచి ఆపర్చునిటీస్ రావాలని మా ఛానల్ ప్రయత్నం చేస్తుంది మీకోసం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ప్రతి మనిషిని మనం కామెడీ చేయకూడదు. వాళ్ళు ఏదో ఆపర్చునిటీస్ కోసం చేస్తున్న క్రమంలో హైలైట్ అయిదామన్నా, ఫేమస్ అయిదామన్నా, నలుగురికి తెలిస్తే నాకు అవకాశం వస్తానా ఏదో మాట్లాడుండొచ్చు. బట్ స్టిల్ ఆ వేలో ఎక్కువ మిమ్మల్ని ప్రెజర్ చేయడం వల్ల అదే వేలో మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ ఈ రోజు మీ నుంచి కొన్ని నిజాలు రాబట్టాలని మేము మా ఛానల్ ప్రయత్నం చేస్తుంది. మాక్సిమం నిజాలు మాట్లాడడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మీ ఛానల్ ఏమైనా పోలీసులు డీల్ చేస్తారు కావచ్చు. మరి నిజాలు ఇన్ ద సెన్స్ నీ స్ట్రగుల్స్, నువ్వు మూవీ కోసం ప్రయత్నించిన వే ఆఫ్ స్టైల్, అందులో ప్రయత్నాల్లో నీకు వచ్చిన అవకాశాలు, మిస్ అయిన అవకాశాలు, ఏ విధంగా మిస్ అయ్యారు, ఎలా స్ట్రగుల్స్ చూసారు, ఇవన్నీ మొదలు పెట్టే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ నేపథ్యం ఏంటి ఒక్కసారి మా ప్రేక్షకులు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు యాక్చువల్గా అందరిలాగే పేరెంట్స్ ఉన్నారు, ఇద్దరు. ఎక్కడ పుట్టారు, గ్రామం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు? నేను పుట్టింది జనగాం, పెరిగింది వరంగల్, జాబ్ చేసింది హైదరాబాద్, ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసింది హైదరాబాద్. సో నాకు మెంబర్షిప్ ఇచ్చింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో శివాజీ రాజా. మెంబర్షిప్ నెంబర్ ఉంటుంది, నా ఫోటోగ్రాఫ్ ఉంటుంది, నా ఐడి కార్డు ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్కి పోతే ఉంటుంది. అయితే మీకు మూవీస్లో మాలో మెంబర్షిప్ కూడా ఉంది. సో మెంబర్షిప్ ఉంటే మాకు అవకాశాలు వస్తాయి, మెంబర్షిప్ లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి మీకు మెంబర్షిప్ ఉండి కూడా మీరు సాక్రిఫైస్ చేయడానికి కారణాలు ఏంటి? మీరు సాక్రిఫైస్ చేయాలి. మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు నా చేతిలో ఒక 5-6 ఆఫర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒక హీరో ఆఫర్ లేక, సినిమా లేక ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, నేను ఒక ఆఫర్ ఇస్తా, అరే బాబు ఇంట్లో ఎందుకు ఖాళీగా కూర్చుంటావు, రా ఒక సినిమా ఆఫర్ తీసుకొని పని చేస్తే 4 డబ్బులు వస్తాయి, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు, పిల్లల్ని పోషించుకోవచ్చు, అమ్మ నాన్న సంతోషపడతారు, అంతే కదా. నేను ఇప్పుడు ఒక 6 ఆఫర్లు ఉన్నప్పుడు ఒక ఆఫర్ ఇస్తాను నేను ఇంకో హీరోకి, తప్పేముంది? సాక్రిఫైస్ చేశా, తప్పేముంది? కరెక్టే. మీరు 6 ఆఫర్లు ఉన్నప్పుడు ఒక ఆఫర్ ఇచ్చి మీ గొప్ప హృదయాన్ని చాటుకోవచ్చు, కానీ మీకే ఆఫర్స్ లేవు కదా. మీరు ఏ మూవీస్ లో తీసారు, ఎన్ని రిలీజ్ అయినాయి, మీకు ఎంత ఆపర్చునిటీ? ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు చిరంజీవి ఎన్ని సినిమాలు, 157వ సినిమా తీసుకున్నాను. పేరు చెప్పండి, చెప్తాడు అటుక్కునాన్ని, చెప్పడే కదా. నేను కూడా అంతే. నేనేదో చిన్న హీరోని, కొంచెం మెమోరీ తక్కువ నాకు. చెప్తాను, నేను జూనియర్ ఎన్టీఆర్తో రభస మూవీలో చేసిన, ప్రభాస్తోని సాహోలో చేసిన, నాగార్జునతోని అదేంది ఏదో మనం మూవీలో కూడా ఆఫర్ వచ్చింది నాకు, నాగార్జునతోని. అంటే ఏం ఆఫర్? సైడ్ రోల్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ 9లోనో, బిగ్ బాస్ 7లో వచ్చింది నాకు ఆఫర్. బిగ్ బాస్ 7లో వచ్చింది ఆఫర్. ఎందుకు వెళ్ళలేదు? నేను అన్ని రోజులు ఉండలేదు నేను ఒక ఇంట్లో. నేను రీసెంట్గా హనుమాన్ మూవీలో చేశాను. దీనిలో మన లైలా మూవీలో చేశాను, రామ్ నారాయణ డైరెక్టరు. ప్రశాంత్ వర్మకి అగ్రిమెంట్ కూడా ఇచ్చాను, ఒక మూవీ. జామిరెడ్డికి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, అగ్రిమెంట్ ఇచ్చాను. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో నిరంజన్ రెడ్డిని కలిసిన, మన ప్రశాంత్ వర్మని కలిసిన. మూవీ నేమ్ చెప్పనా? అధిరా. నాకు చెప్పింది ప్రశాంత్ వర్మ, మన టైటిల్ నేమ్ అధిరా అన్నాడు. అది ఇప్పుడు వేరే కొత్త హీరోతో పెట్టి తీసుకొని తప్పేం లేదు. నువ్వు అడగాల్సింది ఏది రా ఆపర్చునిటీ అంటే ఇప్పుడు చెప్తాను, ప్రశాంత్ వర్మ పెద్ద గొప్ప డైరెక్టర్ ఏం కాదులే. మొన్న హనుమాన్ మూవీ హిట్ అయిన తర్వాత పేరు వచ్చింది ప్రశాంత్ వర్మ అని. అంతకుముందు వాడు ఎవడో కూడా తెలియదు ఎవరికి. మీకు ఆపర్చునిటీ ఇచ్చింది, గౌరవంగా ఇచ్చింది. గౌరవంగా రమ్మని పోయినా, యాక్టింగ్ చేసుకున్నా, ఫుడ్ తిన్నా, వచ్చేసిన నేను. ఎంత 20,000 ఇచ్చారు అంతే రోజుకి. సో అదనమాట. అయితే పర్ డే సున్షిత్ గారు ఒక రోజు ఒక మూవీలో యాక్ట్ చేస్తే 20,000 ఛార్జ్ చేస్తున్నారా?
లక్ష కూడా తీసుకోవచ్చు. నేను అనేది సునిశ్చిత్ గారు 1,00,000 తీసుకుంటున్నారా? 20,000 తీసుకోవచ్చు తీసుకుంటున్నారా? తీసుకోవచ్చు తప్పేం లేదు. తీసుకోవచ్చు. ఇస్తే ₹1 కూడా ఇప్పుడు తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రోజు మీకున్న 60 సంవత్సరాలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత? ఇప్పుడు చిరంజీవి వయసు 70, పవన్ కళ్యాణ్ ఒక 62 అట్లా ఉంటుంది. 62 సంవత్సరాలు ఉన్న పవన్ కళ్యాణ్ రోజుకి 2 కోట్లు తీసుకోగలిగింది. నేను 30 సంవత్సరాలు ఉన్న సునిశ్చిత్ రోజుకి ₹1,00,000 తీసుకుంటే తప్ప? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్ బేస్ వేరు, వాళ్ళతో కంపారిజన్ వద్దు. వాళ్ళు చేసిన యాక్టింగ్, వాళ్ళు వచ్చిన కెరీర్, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళంతా వేరు. వాళ్ళే 100 మందికి అన్నం పెట్టగలుగుతారు. పెట్టగలుగుతారా? పెడుతూ ఉన్నారు కదా, ఇండస్ట్రీ చేస్తూ పెడుతూ ఉన్నారు కదా, చాలా మూవీస్ చేస్తున్నారా? చేస్తే ఎంతమంది పోదామా ఆఫీస్కి పోదామా? ఇప్పుడు మన శంకర వరప్రసాద్ మూవీ ఆఫీస్కి పోదామా? షైన్ స్క్రీన్స్కి పోదామా? ఎన్ని ఆడిషన్స్ తీసుకున్నారు మూవీకి? ఎంతమంది సీనియర్ ఆర్టిస్టులను పెట్టిండ్రు, ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టిండ్రు? ఆడిషన్స్ చూద్దామా? డెఫినెట్ గా చూద్దామా? ఎంతమంది ఫుడ్ పెడుతున్నాడు చిరంజీవి? చూద్దామా? చూద్దామా? ప్రొడక్షన్ హౌస్ చూపించగలవా నువ్వు? 100 మంది 1000 మందికి ప్రొడక్షన్ హౌస్ అంటే ఉంటాయి. జూనియర్ ఆర్టిస్ట్ వస్తారు, సీనియర్ ఆర్టిస్ట్ వస్తారు, హీరోలు వస్తారు. ఆ సినిమా సెట్ కాక తిరిగి వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. నాకు విశ్వక్స్ అని చెప్పి మన లైలా షూటింగ్ లో, అరే నేను మస్తు ప్రొడక్షన్ హౌస్ లో పోయినా, మూవీ సెట్ కాగానే వెనక తిరిగి వెళ్ళిపోయినా, ఏడిచిన రోజులు ఉన్నాయిరా అని చెప్పేసి అన్నాడు. మరి విశ్వక్సేన్ 10 స్ట్రగుల్ అనేది నాట్ ఓన్లీ నాలాంటి హీరోలు, చిన్న హీరోలు కాదు. ఇప్పుడు విశ్వక్సేన్ 10 సినిమాలు తీసిన విశ్వక్సేనే నేను ప్రొడక్షన్ హౌస్ లోకి తిరిగి నేను అలసిపోయినా, వెనక తిరిగిపోయినా అని చెప్పేసి చెప్తున్నాడు మీడియాలో. మరి నేను చెప్పడంలో తప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మూవీలోనైనా హీరో యాక్ట్ చేస్తే హీరో అంటే ఒప్పుకోవచ్చు. నేను నిజ జీవితంలో మంచి క్వశ్చన్ అడిగి, నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఉంది. నేను నా మూవీ ఓటీటీలో రిలీజ్ చేసుకుంటా అంటే అడ్డుపడతామంటున్నారు పెద్ద అగ్ర హీరోలు. ఆ థియేటర్లో రిలీజ్ చేసుకుంటామంటే అడ్డుపడతామంటున్నారు. నీ సినిమా రిలీజ్ కానివ్వమంటున్నారు. సిబిఎఫ్సి బోర్డు మెంబర్స్ ఫోన్ చేసి నీ సినిమాకి పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. ఇదంతా నెపోటిజం కాదా? పర్మిషన్స్ మీకే ఎందుకు ఇవ్వరు? అందరూ అదే అంటున్నా, నాకెందుకు ఇవ్వట్లేదు? నేను పెద్ద హీరో అయితే భయమా వాళ్ళకు? నేను పెద్ద హీరో అయితే భయమా వాళ్ళకి? అదే అంటున్నా, నువ్వు కరెక్ట్ అడిగినావు. నాకు ఎందుకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు వీళ్ళు? నేను ఇండస్ట్రీలో ఎదుగుతానని భయమా వాళ్ళకి? నేను ఇండస్ట్రీలో ఎదుగుతానని భయమా వాళ్ళకి? ఏమన్నా ఎందుకు ఇవ్వట్లేదు ఆపర్చునిటీస్? నాకు ఎందుకు ఆఫర్స్ వస్తారు? మొన్న ఒక చిన్న పిల్లోడు వచ్చిండు, మౌలిని ఆడు తీసిండు, అదే మూవీ తీసిరు, ఇంతమంది హైలైట్ అవుతుంటే మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు? కోర్ట్ మూవీలో హీరోని చేంజ్ చేసారు. నువ్వు మంచిగా గుర్తు చేసినావు. నాని నా దగ్గరకు వచ్చి ఆడిషన్ తీసుకొని కోర్ట్ మూవీ హీరోలో నువ్వే హీరో అని చెప్పిండు. తర్వాత హీరోని చేంజ్ చేసిండు. మరి ఎందుకు చేంజ్ చేసారు నాకు తెలియదు. వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. మూవీకి ఎవరు ఫిట్ వాళ్ళని తీసుకుంటారు. ఎవరు ప్రొడ్యూస్ చేసింది హీరో నాని ప్రొడ్యూస్ చేసిండు. నిన్ను పెట్టుకుంటే డబ్బులు వస్తుంటే నేను పెట్టుకుంటాడు. ఏమో చెప్పలేము. మార్చడం అంటే వాళ్ళ ఇష్టం. మేబీ హీఈస్ ఫ్రమ్ ఆంధ్ర కావచ్చు ఆ హీరో. ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది చూస్తారని, ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని ఆయన పెట్టుకోవచ్చు. నేను తెలంగాణ పక్క పెట్టచ్చు. అలాంటిది ఉందంటారా? నెపోటిజం. దిస్ ఎంటైర్ కాల్డ్ నెపోటిజం. ఇదంతా నెపోటిజం మన తెలుగు ఇండస్ట్రీలో ఉందని నేను అనుకుంటున్నాను. మన తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్ళు. తెలుగు ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు. నెపోటిజం తో నెట్టేస్తే చూసేంత అమాయకులు కాదు. ఏ మూవీ బాగుంటుందో దాన్ని ఆదరిస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు తెలంగాణలో. లేదు టాలీవుడ్ లో అన్నావు కదా, తక్కువ చెప్పు. కీసర హీరో పేరు చెప్పు. నాకు మూవీస్ నాలెడ్జ్ ఎక్కువ లేదు. తక్కువ చెప్పు. ఒక 5 తెలంగాణ హీరోల పేర్లు చెప్పు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ చేయను ఎవరు తెలంగాణ ఎవరు. అదే తడబడుతున్నావు అంటే నీకు హీరోలు తెలంగాణలో ఉన్న హీరోల గురించే తెలియదు నీకు. ఇక వాళ్ళ సినిమాలు, వాళ్ళు తీసే సినిమాలు ఏం చూస్తావు నువ్వు? వాళ్ళ హిట్ సినిమాలు ఎన్ని, వాళ్ళ ఫ్లాప్ సినిమాలు ఎన్ని, ఫిలిం ఇండస్ట్రీకి ఆ హీరోల వల్ల ఎంత నష్టం కలుగుతుంది, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి నీకు? స్టాటిస్టిక్స్ అవన్నీ ప్రొడక్షన్ హౌస్ పోయి అడగాలి. మొన్న వార్ 2 రిలీజ్ అయింది. వార్ 2 సినిమా. హృతిక్ రోషన్ పెద్ద హీరో, జూనియర్ అంటే టాలీవుడ్ పెద్ద హీరో. 400 కోట్ల ఒక్క ప్రొడక్షన్ హౌస్ కి పోయి అడుగు ఎందుకు సినిమా ఫెయిల్ అయింది? మరి జూనియర్ అంటే యాక్టింగ్ చేయలేదా, డాన్స్ చేయలేదా, మరి ఫైట్లు చేయలేదా, ఎందుకు డైలాగ్ చెప్పలేదా? మరి హృతిక్ రోషన్ డైలాగ్ చెప్పలేదా, డాన్స్ చేయలేదా, ఫైట్స్ చేయలేదా? జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇంత పెద్ద హీరోలు తీసిన సినిమాని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు జనాల కాన్సెప్ట్ ఏదైనా మొనాటని అనిపించవచ్చు, లేదా ఆ టైంలో వాళ్ళకి వర్కౌట్. అదే మరి మొన్న 500 కోట్లు పెట్టి ఓం రావు తీసాడు కదా శ్రీరాముడి మీద, జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ప్రవాసి పెట్టి ఓం రావు సినిమా తీస్తే 500 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు పెద్ద హీరోలని? దిస్ ఈస్ ఎంటైర్ థింగ్ కాల్డ్ యాజ్ నెపోటిజం. ఇదంతా నో ఆడిషన్స్.
ఆడిషన్స్ తీసుకోరు. చిరంజీవి ఫోన్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తాడు, నా తాలూకా అనగానే వాడిని పెట్టుకుంటారు. దిస్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ కాల్డ్ నెపోటిజం. ఎవరిని పడితే వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకుంటారు. నువ్వు రా గీతా ఆర్ట్స్ కి రా, నేను చూపిస్తా. నడుస్తుంది. చిన్న చిన్న రోల్స్ ఇస్తుండే. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీకి నేను ఆడిషన్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లా. నేను షూటింగ్ చేసిన, డైరెక్టర్ ఓకే అన్నాడు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కి ఎవడో ఆంధ్ర నుంచి పొలిటీషియన్ ఫోన్ చేస్తే నా వీడియోస్ డెలిట్ చేసి శ్రీ విష్ణుని పెట్టుకున్నారు. ఇది కాదా నెపోటిజం అంటే? షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, వీడియో డెలిట్ చేసి, ఇది కాదా నెపోటిజం అంటే? నిజమే కదా. నేను ప్రమాణం చేయనా? భగవద్గీత మీద ప్రమాణం చేయనా? ఇక్కడనే ఉంది భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా. సన్ ఆఫ్ సత్యమూర్తిలో హీరోగా చేసిన నేను. నా పేరు సునిశ్చిత్. వద్దు సునిశ్చిత్ గారు, మరి హీరోగా ఒక రోల్ ఇచ్చి కానీ భగవద్గీత ప్రమాణం చేస్తే ప్రేక్షకులు కొంచెం నమ్మడానికైనా. నాకు అల్లు అరవింద్ 5 లక్షల చెక్ ఇచ్చిండు 1 డే షూటింగ్ కి. ఏమైంది మరి? ఆ చెక్ బౌన్స్ అయిందా? బౌన్స్ ఏం కాలే. విత్డ్రా చేసుకున్నా నేను. వాడుకున్నా నేను. ఖర్చు పెట్టుకున్నా, చెక్ పైసలు ఖర్చు పెట్టుకున్నా నేను. నేను ఒక కార్ కొనుక్కున్నా. మీరు కార్లు ఏం కనిపిస్తలేదు, ఎక్కడ పెట్టారు? ఉంటాయిలే. గ్యాలరీలో పెట్టారా? నాగ చైతన్య గ్యారేజ్ లో పెట్టా. ఓకే. ఆర్ఎల్ నగర్ అనేది ఇది పెద్ద డెవలప్డ్ ఏరియా కాదు ఇది. ఓకేనా? పరిచయం. కానీ నేను గూగుల్లో నీకు లొకేషన్ పెడితే 1500 మీటర్స్ 800 మీటర్స్ చూపిస్తుంది అన్నావు నా ఇల్లు. అది కరెక్టే. నా లొకేషన్ అక్కడెక్కడో చూపిస్తుంది కింద. అంటే గూగుల్ ఇంకా డెవలప్ కాలేదా? ఇప్పుడు నేను ఏంటి అంటే, ఇప్పుడు సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు న్యాయం చేయనికే. ఇప్పుడు సమాజంలో క్రైమ్ జరుగుతుంది కాబట్టి కదా జడ్జిలకు పోలీసులకు పని. అందరూ మంచి మనుషులు ఉంటే పోలీసులకు పనే ఉంటుంది, జడ్జిలకు పనే ఉంటుంది. కరెక్టే కదా? అందరూ మంచి మనుషులు, నువ్వు మంచివి నేను మంచిగా అయితే జడ్జిలకు పనే ఉంటుంది, పోలీసులకు పనే ఉంటుంది. కరెక్టే కదా నేను మాట్లాడింది? నేను రీసెంట్ గా అదేంటి చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ మూవీకి ఆడిషన్ ఇచ్చిన. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ తో మాట్లాడించిన, డైరెక్టర్ తోని. సార్ ఇండస్ట్రీ గురించి వదిలేద్దాం సుజిత్ గారు. మెడల్ దాన్ని ఏంటి మీరు? భక్తి అని కాదు, ఏదో మా అమ్మ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది కరుంగలి మాల అని చెప్పేసి వివాహం కోసం అని వేసుకుంటున్నాను. నేను అంత డివోషనల్ ఏం కాదు. ఎందుకు చెప్తాను ఒక లాజిక్ చెప్తాను నేను. తిరుపతి టెంపుల్ ఉంది. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ అండర్ టేకన్ టెంపుల్. అయినా కూడా టికెట్ కి ప్రైస్ ఉంటుంది. ఎందుకు? గవర్నమెంట్ కి ఆదాయం ఎందుకు? ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర లక్షల కోట్ల ఆదాయం ఉంది కదా. ఎందుకు ఆదాయం? తిరుపతిలో నువ్వు దర్శనానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నువ్వు స్పెషల్ దర్శనానికి ఎందుకని అంత ఛార్జ్ ఎందుకు అసలు? ఇప్పుడు ఒక భక్తుడి దగ్గర 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని దర్శనం చేయించి భగవంతుని దర్శనం చేయించి గవర్నమెంట్ కి ఆదాయం తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? ఫ్రీగా పెట్టచ్చు కదా. మీరున్నారు సునిశ్చిత్, మీ హీరో, మీరు సెలబ్రిటీ, అంత పబ్లిక్ లో మీరు పోలేరు, కానీ మీకు కూడా దేవుడిని చూసే అవకాశం కల్పించాలని పెట్టారు. నేను తిరుపతి నేను ఇక్కడ కుషాగూడలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్న టెంపుల్. నేను అడిగే పోతాను. మీలాంటి వ్యక్తులు దేవుడు సర్వాంతర్యామి అంటారు కదా, నేను కుషాగూడకి వెళ్తా. స్వామి నాకు స్తోమత లేదు, తిరుపతికి వచ్చే స్తోమత లేదు, నేను ఇక్కడనే దండం పెట్టుకుంటా, నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా స్వామి, నా మొక్కులు తీర్చు, నా వరాలు తీర్చు అని చెప్పేసి నేను ఇక్కడనే మొక్కుకుంటా. ఇప్పుడు మంచి పాయింట్ మాట్లాడినావు. సినిమా సెరమనీ పూజకి అందరూ తిరుపతి పోరు కదా, పోతారా? హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు అందరూ తిరుపతి పోయి పూజ చేసుకొని రారు కదా. ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా పోతారు. మొన్న కృతి శెట్టి పోయింది, విజయ్ దేవరకొండ, అందరూ పోయారు కదా తిరుపతికి. వీళ్ళందరూ పోయాడు సినిమా హిట్ కావాలని చెప్పేసి పూజ చేపియారు. ఎందుకంటే సినిమా ఫెయిల్ అయితే దేవుని బ్లేమ్ చేస్తారు. మరి నీకే పూజ చేయించిన, మరి సినిమా ఫెయిల్ అయింది, మరి నువ్వే బాధ్యుని అంటారు దేవుణ్ణి. కరెక్టే కదా? డైలీ ఏ టైంకి లేస్తారు, ఏం చేస్తుంటారు డైలీ? నా డైలీ దినచర్య అంటే, ఇప్పుడు పని ఉంటే నా పని చేసుకుంటా, నా ఫుడ్ కోసం నేను సంపాదించుకుంటా అంతే. అదే నేను వేరేటోని దూషించను, వేరేటోని హింసించను, అట్లా అన్నమాట. ఇప్పుడు ఏదో కేసు రిజిస్ట్రేషన్లో ఏదో నేను అబద్ధాలు ఆడుతున్నాను కేసు పెట్టారు, కోర్టుకు రమ్మంటే ఒక్కడు వస్తలేడు. ఏమేం చేయాలి సార్ అంటున్నారు. ఏపీ రాకపోతే మేమేం చేయాలా సార్ అని పోలీసులు అంటారు. మీరు ఏమన్నా అందులో? అవును, మా పని ఎఫ్ఐఆర్ చేయడం వరకే మా పని అంటారు. మిగతా అంతా కోర్ట్ అఫీషియల్ చూసుకుంటారు, మేమేం చేయాలా సార్ అంటారు.
మళ్ళీ ఇన్స్పెక్టర్ మీకు ఏమంటాడు అనిపించదా? అదే అంటున్నా మళ్ళీ ఇన్స్పెక్టర్ ఏమంటాడు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా అంటాడు. మరి అదే వచ్చి చెప్పండి కోర్టులా చెప్పినా నేను, మరి అదే వచ్చి చెప్పండి జడ్జికి సునిశ్చిత అబద్ధాలు ఆడుతున్నాం సార్ మరి సో అండ్ సో సెక్షన్స్ కేసు పెట్టినాం అని చెప్పమనండి. ఒక్కరికి ధైర్యం ఉండదు. ఇప్పటికి 4 ఇన్స్పెక్టర్లు మారారు, 4 మారారు కేసులు, 4 ఇన్స్పెక్టర్లు మారారు. ఒక నిమిషం, మీకు అనిపించలేదా ఈ కేసులు ఇవన్నీ ఏందని మీకు బాగా? రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? సీఎం రేవంత్ రెడ్డి మీ గురించి మాట్లాడదా? సీఎం రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉంటాయి? నా మీద ఉన్నాయి 2 కేసులు. అబద్ధాలు ఆడుతున్నాను కేసు పెట్టారు, హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాను కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన సీఎం గా గెలిచిండా లేదా? సీఎం గా గెలిచిండా లేదా? సీఎం గా రేవంత్ రెడ్డి గెలిచిండు. తెలంగాణ స్టేట్ పొలిటికల్ కేసెస్ అన్ని వేరే ఉంటాయి. అవి కాన్సెప్ట్ నేను మీ గురించి మాట్లాడుతున్నాను. అంతే కదా. మీకు బాగా బాధ అనిపించిన సందర్భం ఏంటి? బాగా బాధ లైఫ్ లో అంటే ఇప్పటి వరకు లైఫ్ లో చాలా హార్టింగ్ అనిపించింది. నానక్ ప్రేమతో మూవీ మిస్ అయినందుకు నేను బాధపడ్డా. మీ లైఫ్ లో పెద్ద మూవీ ఆఫర్ కదా, సో చాలా బాధపడ్డా అన్నమాట. అది కాకుండా జెన్యున్ ఇంకోటి ఏంటి అంటే అదేంటి జనతా గ్యారేజ్ లో నా యాక్టింగ్ నచ్చలేదంట జూనియర్ ఎన్టీఆర్ కి. నచ్చలేదేమో. ఇప్పుడు హీఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. అవును. ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివకి బుద్ధి లేదా? నన్ను పెట్టుకున్నప్పుడు తెలియదు ఆయనకు నేను చేస్తా తనతో సమానంగా చేస్తా అనే డైరెక్టర్ దూషించాను. అదే చెప్తున్నా. ఇప్పుడు డైరెక్టర్ కొరటాల శివ తెలియదు సుంచిత్ మంచి యాక్టింగ్ చేస్తాడు, జూనియర్ ఎన్టీఆర్ తో సమానంగా యాక్టింగ్ చేస్తాడు అనుకుంటేనే కదా ఆయన పెట్టుకునేది నన్ను. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడు చెప్తా జూనియర్ ఎన్టీఆర్ ఏమని చెప్పిండు తెలుసా? కొరటాల శివ యాక్టింగ్ మంచి చేస్తున్నాడు, వేరే హీరో పెట్టుకుందాం అన్నాడు. పెట్టుకోండి సార్ అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మీకు పర్సనల్ గా మూవీస్ పరంగా కాకుండా పర్సనల్ గా బాగా బాధ అనిపించిన సంఘటన? పర్సనల్ గా అంటే ఇప్పుడు చాలా మంది నేను జనసేనలో చేసిన చాలా మంది రైతులు ఫోన్ చేసేవాళ్ళు, డబ్బులు అడిగేటోళ్ళు, మెంబర్షిప్ అడిగేటోళ్ళు తీసుకుపోయి అదే చెప్తున్నారు. నేను డబ్బులు ఇస్తా, జనసేన వాళ్ళకి డబ్బులు ఇచ్చిన, టీడీపీ వాళ్ళకి డబ్బులు ఇచ్చిన. జెన్యున్ రీజన్ అడుగుతున్నా నేను. మళ్ళీ మీరు హైలైట్ కావడం కోసం అట్లా కాకుండా జెన్యున్ గా మీకు బాధ అనిపించిన సంఘటనలు. మీరు కూడా హ్యూమన్ బీయింగ్స్. మీడియాలో అన్ని కామెడీ చేయొచ్చు, ఎన్నో ట్రోల్స్ చేయొచ్చు, కానీ మీరు ఒక హ్యూమన్ బీయింగే కదా, మీకు బాధ అనిపిస్తుంది, బాగా హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగిన. సో బాధ అనిపించే విషయం ఏంటి అంటే నేను మీ పర్సనల్ కష్టం. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక 20K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు డిజిటల్ కెమెరా ఉంది, 20,000 పెట్టి కొనుక్కున్నా నేను. నేను నార్మల్ DSLR కెమెరాలు వాడలే. మీడియా వాళ్ళు TV5 వాడే కెమెరాస్, పెద్ద కెమెరాస్ ఉంటాయి చూసిన అవి కొనుక్కున్న. పానాసోనిక్ కెమెరా పెట్టుకుని నేను వీడియోస్ చేస్తే TRS లీడర్లు వచ్చి మా ఎమ్మెల్యే మీద వీడియోలు చేస్తావు నువ్వు అని నన్ను బెదిరించి వీడియో డెలిట్ చేయి, వీడియో డెలిట్ చేయను, మరి నాకు డబ్బులు ఎట్లా వస్తాయంటే మేము ఇస్తాం అన్నాడు. ఎంత కావాలన్నాడు, మేము ఇస్తాం డబ్బులు నీకు, చాలా డెలిట్ చేయి, వీడియో డెలిట్ చేయి. TRS వాళ్ళు ఇదేనా వాళ్ళు చేసే రౌడీయిజం? అందుకే పండబెట్టురు TRS వాళ్ళని. వినండి, TRS వాళ్ళు వినండి. అందుకే TRS వాళ్ళను, TRS లీడర్లను పండబెట్టింది. అందుకే కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రోడ్లు అవుతాయి, స్ట్రీట్ లైట్స్ అవుతాయి, డెవలప్మెంట్ చూపిస్తుంది. 11 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. గల్లీలో ఉన్న ఎవరో వ్యక్తి అంటే కాదు, తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రోడ్డే లేదు. ఎందుకు వేయలేదు? రోడ్లు మంచిగానే, చాలా చోట్ల రోడ్లు బాగాలేవు, అందుకే చేస్తారు రోడ్డు. అన్ని కనెక్టివిటీ, డిస్ట్రిక్ట్ అన్నిటి కనెక్టివిటీ బాగుంది. రోడ్లు బాగాలేవు కాబట్టి రోడ్ వేస్తారు కీసరా ఏరియాలో. జరుగుతున్నాయేమో. ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, హీ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఎనీ ప్రాజెక్ట్. TRS వాళ్ళు చూపించమంటే సాఫ్ట్వేర్ కంపెనీలు చూపిస్తారు, మెట్రో చూపిస్తారు, రైల్వే స్టేషన్లు చూపిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఎనీ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జూబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తుంది, పక్కా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు చెప్పనా? TRS వాళ్ళు ఎలక్షన్ టైంలలో ఏం డెవలప్మెంట్ చూపించలేదు. మెట్రో ఎవరు శాంక్షన్ చేసారు? వైఎస్ఆర్ కాలంలో శాంక్షన్ అయింది మెట్రో అనేది. వీళ్ళు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసారు. వీళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్ కాలంలో రిలీజ్ అయిన బడ్జెట్ తోని ఇంప్లిమెంట్ చేసారు. అది శాంక్షన్ చేయించింది, దాని ఐడియా ఎంత వైఎస్ఆర్. సో ఇప్పుడు మెట్రో వీళ్ళది కాదు, TRS వాళ్ళది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ ప్రాజెక్ట్ అది చూపించలేకపోయారు. ఏం ప్రాజెక్ట్ చూపించారు చెప్పు? భగీరథ మిషన్ భగీరథ సక్సెస్ అయిందా? TRS మిషన్ భగీరథ సక్సెస్ అయిందా? ప్రతి ఒక్కరికి వస్తున్నాయి, మంజీరా వాటర్ వస్తున్నాయి, హైదరాబాద్లోనే వస్తలేవు మంజీరా వాటర్. ఫెయిల్ మిషన్ భగీరథ ఫెయిల్డ్ ప్రాజెక్ట్. ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వలేదు. ఒక నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాను. నేను పక్కా
బీజేపీ ఎంఐఎం బీజేపీ వాళ్ళు ఏం చేయలేదబ్బా. బీజేపీ వాళ్ళు మొన్న జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు వచ్చారు, మరి అంతకు ముందు ఎందుకు రాలేదు? ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేయడానికి వచ్చారు, మరి అంతకు ముందు ఎందుకు రాలేదు? అంటే అప్పుడు ప్రజలు లేరా? హైదరాబాద్ ఉంది కదా ఈయనే, అందుకని బీజేపీ రాదు. ఓన్లీ ఎలక్షన్లు అప్పుడు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇంట్లో అమ్మ వంట చేసి పెడుతుంది, అమ్మ ఆకలైతే అన్నం పెట్టంటే పెడుతుంది. లేదు నేను బిజీగా నువ్వు పెట్టుకొని తిన్నా అంటే పెట్టుకొని తిన్ను. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అట్లనే ఉన్నది. ఇప్పుడు మోడీని అమ్మ పిలిస్తే వచ్చింది, హైదరాబాద్ అమ్మ పిలిస్తే వచ్చింది, ప్రచారం చేసుకొని పోయిండు. అంటే ఇన్ని రోజులు ప్రజలకు అనిపించలేదా? ఇంకోటి అయోధ్య ఇన్ని సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? అయోధ్య ఎలక్షన్ల ముందే ఎందుకు కట్టిరు అయోధ్య? చెప్పమనండి, బీజేపీ లీడర్లని చెప్పమనండి. తెలంగాణ రాష్ట్రం వచ్చి బీజేపీ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాల నుంచి ఉంది బీజేపీ గవర్నమెంట్. మరి 10 సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ మందిరం ఎందుకు కట్టలేదు? ఎందుకు కట్టలేదు? ఎలక్షన్ల ముందే ఎందుకు కట్టిరు? కరెక్ట్ ఎలక్షన్ల ముందే అది ఓపెనింగ్ అయింది అయోధ్యలో రామ మందిరం. ఓట్ల కోసమే కదా ఇదంతా. ఎంత ఓట్ల కోసం అనేది డ్రామా అనేది, బీజేపీ డ్రామానే కదా. ఒక సైడ్ పెడదాం. మీ నెక్స్ట్ ఎయిమ్ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీ జీవిత లక్ష్యం ఏంటి? సో అయితే పోలీసు సహోదరులు ఏమంటున్నారంటే, నేను ఏదో అబద్ధాలు పడుతున్నా మీడియా ముందట డబ్బుల కోసం అంటున్నారు. శ్రీనివాస్ అడగండి, నాకేమైనా డబ్బులు ఇచ్చిన అడగండి, చెప్పండి మీరు మీడియా చెప్పండి. మీ నేనేమన్నా నేను డబ్బులు డిమాండ్ చేసిన? లేదు. చెప్పండి, మీడియా చెప్పండి. నేను మీ జీవిత లక్ష్యం ఏంటి అని అడిగాను. దాంట్లో లక్ష్యం ఏంటి అంటే ఏ క్వశ్చన్ అడిగినా మీకు నచ్చింది ఆన్సర్ చేస్తాను. జీవిత లక్ష్యం ఏంటి అంటే, ఇప్పుడు ప్రభాస్ అందగాడు, ప్రభాస్ అందగాడు. అతను చిన్నప్పుడే అనుకున్నాడు నేను హీరోని అయితే అని అనుకోలేదా? అతను బీటెక్ చదువుకున్నాడు మొగల్దూరులో. అనుకోకుండా ఆఫర్ వచ్చింది. ఏంటంటే అదే అంటున్నా, ఏ డెస్టినీ ఉంటే మీరు అది అవుతారు, కానీ మనకంటూ ఒకటి ఉంటది కదా, నేను ఇది అవుతామని. సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా సెకండరీ. నేను ఫ్యూచర్ లో హీరో అయితే పక్కా అయితే నేను అంటే అది సక్సెస్ అయితేనా ఫెయిల్ అయితేనా అది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అంతే, మీ చేతిలో. ఇప్పుడు సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని తిడతాడు, కానీ హీరోని తిట్టాడు. నువ్వు యాక్టింగ్ చేయకపోతే యాక్టింగ్ సరిగా చేయలేదని సినిమా ఫెయిల్ అయిందని తిడతాడా? ఇప్పుడు నువ్వు డాన్స్ చేయలేదు సరిగా అని చెప్పేసి తిడతాడా హీరో? ఇప్పుడు తమ్ముడు సినిమా నితిన్ ఉన్నాడు, ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినప్పుడు అతను పెట్టుకోకుండానే తీస్తారు మూవీస్, కానీ అతను పెట్టుకుని ఎవరు తీయరు కదా. ఇప్పుడు డైరెక్టర్ తిడతారు కదా, డైరెక్టర్ ని తిడతారు కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, డైరెక్టర్ ని తిట్టొచ్చు, కానీ నితిన్ ని పెట్టుకొని మళ్ళీ మూవీ చేయాలంటే కొంత ఆలోచిస్తారు. మరి పక్క ఆలోచిస్తారు. మిస్టేక్ లేకుంటే ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు వార్ 2 కూడా ఫ్లాప్ అయింది కదా, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకొని తీయాలంటే పెద్ద ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారా? లేదు. ఏం ఆలోచించాలి? ఎన్టీఆర్ కి ఉన్న కేపబిలిటీకి ప్రొడ్యూసర్లు మళ్ళీ వెంటనే వస్తున్నారు. నేను కూడా అంతే, ఓ 10 సినిమాలు తీస్తే అరే సున్షిత్ కి మస్తు లక్షల ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి ప్రొడ్యూసర్లు ఆలోచించారు. సున్షిత్ మీద పెడదాం 20 కోట్లు, మనకు వచ్చేస్తే 20 కోట్లు ఈజీగా అనుకుంటారు. అంతే, సినిమా తెలుసో లేదో అదేదో ప్రభాస్ ఏదో తీసాడు, అదే చెప్తున్నాను. ప్రభాస్ ఏదో చేశాడు స్టోరీ, ఓం రావుతు నాకు చెప్పాడు స్టోరీ బాగాలేదు నేను చేయను. ప్రభాస్ చేశాడు బాగానే ఉంది, అది పోయింది కదా మూవీ. ఇట్లాంటి నష్టాలు ప్రొడ్యూసర్లకు కామన్, కానీ హీరోలు బాగానే ఉంటారు. హీరోలకు కొన్ని 100 కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది. ఇప్పుడు SSMB 29 200 కోట్లు అట మహేష్ బాబు రెమ్యునరేషన్. 2 సంవత్సరాల సినిమా, 2 సంవత్సరాలకి మహేష్ బాబు 200 కోట్లు అంటే దానికి ఇన్కమ్ ట్యాక్సే పోతుంది, 20-30 కోట్లు పోతుంది. మరి అంత ఎందుకు, అంత కోట్లు ఎందుకు? అదే 200 కోట్లు పెట్టుకుంటే 4 సినిమాలు చేయొచ్చు తెలుసా. 50 కోట్లు జాబ్ చేశారు ఎప్పుడైనా? చేసా జాబ్. ఎక్కడెక్కడ చేశారు? గురునానక్లో చేసా, 50,000కి పని చేసిన నేను, 40,000కి పని చేసిన. 2017 కూడా చేశాను. 17లో ఏం చేశారు గురునానక్లో? అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్గా 40 ఇచ్చారా? ఇచ్చారు. మరి ఎందుకు ఆ ప్రొవిజన్స్ అన్ని వదులుకున్నారు? రీజన్ నాకు నచ్చలేదు కాలేజ్. మీరు చూడలేదా? ఎన్టీవీ చూడలేదా? యూనివర్సిటీ అయిందని చెప్పేసి అడ్మిషన్స్ చేసుకున్నారు, యూనివర్సిటీ పర్మిషన్ రాలేదు, స్టూడెంట్స్ అందరూ కొట్టారు, టీసీని కొట్టారు, ప్రిన్సిపల్ని కొట్టారు. ఎన్టీవీలో వచ్చింది, TV5లో వచ్చింది, మీరు చూడండి, చూసి మాట్లాడండి. పర్సనల్ లైఫ్ లో నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇండస్ట్రీలో ఉంటాయి, ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్నా తొక్కేసిన ఇండస్ట్రీలో ఉంటాయి. నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగే సెట్ అయిపోతా, నేను కూడా అల్లరి నరేష్ లాగా ఇండస్ట్రీలో సెట్ అయిపోతా. ఫ్లాప్లు వచ్చినా హిట్లు వచ్చినా అట్లే ఉంటాయి.
అది నేనేందే సినిమా ఉంది కదా రవితేజ్ అది సినిమా ఫెయిల్ అయినా ఫ్లాప్ అయినా యావరేజ్ అయినా నేను ఇండస్ట్రీలోనే ఉంటాను. మీ ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్ట్ మీకు ఇండస్ట్రీలో? అంటే ఇక ఒకరిగా చెప్పాలంటే నాకైతే మా ఫాదర్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఓకే. సో ఓన్లీ సపోర్ట్ అనేది మా అమ్మ నుంచే. నెక్స్ట్ మ్యారేజ్ లాంటి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? స్వయంవరం ఏమన్నా ప్రకటిస్తే లేదు, చూసిన స్వయంవరం వాళ్ళు ఎవరైనా అవన్నీ interested ఉంటే సునిశ్చిత్ interest స్వయంవరం ఉంటే అవన్నీ ఏమి ఉండేలే కానీ 100% చెప్పలేము. మీ అభిమానులు ఉండొచ్చు, ఎవరి మనసు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. స్వయంవరాలు అవన్నీ ఏం లేదు కానీ అంటే మా రెడీగా అమ్మకు ఉంటే ఎవరైనా ఇష్టపడి రావచ్చు. మా ఎలాంటి అమ్మకు qualities అదే చెప్తున్నా, ఉండాలనుకుంటున్నారు? అదే చెప్తున్నా. మా అమ్మకు మా క్యాస్ట్ లో అమ్మాయి అయితేనే ఇష్టం అనమాట. ఇక పెళ్లి విషయం మా అమ్మకు వదిలేసిన సంబంధాలు అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేవు అబ్బా నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను, 2 years వర్క్ చేశాను. నాకు లీడ్ యాక్టర్గా మెంబర్షిప్ ఉంది, యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్గా మెంబర్షిప్ ఉంది. ఇప్పుడు మెంబర్షిప్ అంట 30,000 రూపీస్ అంట 1 yearకి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇస్తారో సీనియర్ ఆర్టిస్ట్ ఇస్తారో. నేను మొన్ననే మాట్లాడాను. శ్రీదేవి అనే మా మేనేజర్ ఉంది, ఆమె గత 11 సంవత్సరాలుగా ఆమెనే ఉంది మా మేనేజర్గా. మన వేరే వాళ్ళని పెడతలేదు, మా మేనేజర్ వేరే వాళ్ళని పెడతలేదు. ఇదివరకు డాక్టర్ నరేష్ వికే ఉన్నాడు, ఇప్పుడు మొన్న మంచు విష్ణు ఉన్నాడు. ఆ మంచు విష్ణు నెంబర్ అడిగితే ఎవరు ఇస్తలేరు. స్టాఫ్ అంతా మారిపోయింది సార్, మా ఆఫీస్లో స్టాఫ్ ఎవరు లేరు, ఓల్డ్ స్టాఫ్ ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు, కొత్త స్టాఫ్ ఉంది సార్, మీరు ఎవరో కూడా తెలియదు నాకంటే. మీరు డిప్లొమా చేశారా ఫిలిం నగర్? నా స్క్రిప్ట్ రైటింగ్లో చేసిన, నేను డైరెక్షన్ నేర్చుకున్నా. జెన్యూన్ సర్టిఫికేట్? జెన్యూన్. ఫిల్మ్ నగర్ ఫిల్మ్ అకాడమీ డైరెక్టర్ హేమంత్, సొంత మూవీ డైరెక్టర్ హేమంత్. ఎంక్వైరీ చేసుకోండి, మా ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఎంక్వైరీ చేసుకోండి. డైరెక్టర్ హేమంత్ నాకు చాలా మూవీస్లో ఆఫర్ ఇప్పించాడు, మంచిగా డైరెక్షన్ నేర్పించాడు. నేను డైరెక్షన్ చేయను, ఎందుకంటే డైరెక్షన్ ఫీల్డ్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో కొత్త కొత్త రూల్స్ యాక్టింగ్ సైడ్ ఉంటున్నా, యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉంటుంది. సరే సునిశ్చిత్ గారు, మీ టైం ఇచ్చి మాకు విషయాలన్నీ తెలియవచ్చినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చి మీరు మంచి హీరో కావాలని, మంచి సక్సెస్ఫుల్ అయ్యి ఫ్యామిలీలో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.